ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. నిశ్శబ్దంగా అందరూ ప్రార్థనలోకి వివరించండి. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించాలి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ప్రభువా, సత్యస్వరూపుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. ఎన్నిక లేని మమ్మలను మీరు ఎన్నుకొని ప్రభా తండ్రి యొక్క గొప్ప పరిచర్యలో మేము పాలుభాగస్తులవుటకు, నీ మాటలు వివరించుటకు, నీ మాటల చేత మమ్మలను మేము సరిచేసుకుంటూ బలపరచబడుతూ అనేక మందికి ప్రభా నీ మాటలు పంచగలిగే నీ పక్షాన నిలబడి ధన్యతను మీరు నాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. అందరికైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో, సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు ఎందరైతే దర్శిస్తున్నారో ప్రభా, వారందరూ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క జీవితాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మికంగాను మీరు దీవించండి అయ్యా ప్రభా, భౌతికంగాను మీరు దీవించండి, బలపరచండి ప్రభా. నీ మాటల్లో ఎంతైతే సత్యం ఉందో ప్రభా, దానిని ప్రభా తండ్రి ప్రభా అర్థం చేసుకుని తెలుసుకునగలిగే మంచి మనస్సును మీరు దయచేసి యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా 2026 ఫిబ్రవరి మాసము 15వ తేదీన ఆదివారపు ఆరాధనలో మరొకసారి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్య ద్వారా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకుంటూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ కుమారుడు మా రక్షకుడైన ప్రశస్తమైన నామములు అతి మిక్కిలివైన పూర్వకంగా ప్రార్థన మనం సమర్పించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి దేవుడి దినాన్ని మనకి దయచేసిన పరలోకపు తండ్రికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రదీప్, ఏం చేస్తున్నావు? ఏదేమైనా మరి దేవుడు గొప్ప తరుణాన్ని ఈ దేవుడు మనకి ఇచ్చాడు కనుక మరి ఒక అరగంట 40 నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి చక్కగా అల్లరి చేయకుండా, అటు ఇటు తిరగకుండా మీరు నా వైపు మాత్రమే మీరు చూడాలి. నేను అడుగుతాను, మధ్యలో ఏం చెప్పాను అడుగుతాను. చాలా జాగ్రత్తగా మీరందరూ నా వైపు మాత్రమే చూడాలి. చక్కగా దేవుడి మాటలను జ్ఞాపకం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా విన్నారనుకో, మీరు ఆ మాటలు రేపన్న రోజు మీకు గుర్తుంటాయి. అలా బ్రతకడానికి దేవుడు చక్కగా అవకాశం ఇస్తాడు. చాలా సంతోషం, మంచిది. ఒక మనిషి రక్షణను ఎలా పొందుకోవచ్చో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. రక్షణ ఎలా పొందాలి? అద్భుతమైన, శ్రేష్టమైన, విలువైన పరిశుద్ధ గ్రంథములో నుంచి అనేకమైన మాటలు మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే మనకు అర్థమవుతుంది రక్షణను ఎలా పొందాలి. మీరు ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మా జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి. మందిరానికి వెళ్తే చాలు నేను రక్షించబడినట్టే, రక్షణలో నేను ఉన్నాను, ఎందుకంటే నేను మందిరానికి వెళ్తున్నాను. ఇప్పుడు మీరందరూ మందిరానికి వచ్చారు కదా, మీరందరూ రక్షింపబడినట్టేనా? అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను ఆదివారం మందిరానికి వెళ్ళాను, ఆదివారం నేను మందిరంలో కూర్చున్నాను, ఆదివారం నేను కొంత సమయాన్ని దేవుడికి కేటాయించాను కనుక నేను రక్షింపబడ్డాను, నేను రక్షణలో ఉన్నాను అని చాలామంది అలాంటి ఆలోచన కలిగి ఉంటారు. కొంతమంది ఆలోచన ఎలాగుంటుందంటే, మందిరంలో నేను పాటలు పాడుతున్నాను, దేవుడు చక్కటి స్వరాన్ని నాకు ఇచ్చాడు, చక్కగా మంచి మంచి పాటలను సెలెక్ట్ చేసుకొని సందర్భానుసారమైన పాటలు నేను పాడగలుగుతున్నాను, మనుషులందరూ నా పాట నచ్చుతుంది, అందరికీ నన్నే పాడమంటున్నారు, ఆ పాటలు పాడటం ద్వారా నేను రక్షించబడ్డాను అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నట్టే.
మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు రక్షణలో ఉన్నట్టు కాదు. పాటలు చక్కటి స్వరాలతో మధురమైన గీతాలు, నువ్వు వాక్యానుసారమైన మధురమైన గీతాలు నీ యొక్క గళములో నుంచి ఆ తండ్రి అయిన దేవుని స్తుతిస్తే మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు. రక్షించబడినట్టు కాదు. కొంతమంది అంటారు, ఇదిగో నేను చక్కగా సేవకుడు రిఫరెన్స్ చెప్తున్నప్పుడు చక్కగా నేను వాక్యాన్ని చదువుతున్నాను మందిరంలో, అందుకే నేను రక్షించబడినట్టు, నేను రక్షణలో ఉన్నాను, నేను రక్షణను పొందాను, వాక్యం చదువుతున్నాను కనుక. ఎవ్వరు చదవలేనంత ఫాస్ట్గా అంత చక్కగా అంత సేవకుడు రిఫరెన్స్ చెప్పిన వెంటనే నేను బైబిల్ చక్కగా తీస్తున్నాను కనుక నేను రక్షించబడినట్టుగే. అందరి దగ్గర పెన్నులు తీసుకోండి, అందరి దగ్గర పెన్నులు తీసుకోవాలి. ఎవరు పెన్నులతో రాయకండి. నేను జీకే ఎగ్జామ్స్ ఏం పెట్టట్లేదు ఇక్కడ. ఒక మందిరములో వాక్యం చదివినంత మాత్రాన నేను రక్షణలో ఉన్నాను, రక్షణ పొందేశాను అనుకుంటే అది భ్రమ, అది భ్రమ. కొంతమంది ఏమంటారు తెలుసా, చక్కగా నేను కానుకలు ఇస్తున్నాను, చక్కగా నేను మందిరానికి స్థలాన్ని ఇచ్చాను, చక్కగా మందిరం కట్టబడుతున్నప్పుడు నేను కోట్ల రూపాయలు, లక్షల సాయం చేశాను, వేల సాయం చేశాను, కోట్ల సహాయం చేశాను, నేను మందిరానికి స్థలం ఇచ్చాను, మందిరానికి కానుకలు ఇచ్చాను, ఈ ఫ్యాన్లు కొన్నాను, లైట్లు కొన్నాను, సౌండ్ కొన్నాను, ఈ మైకులు కొన్నాను, కుర్చీలు కొన్నాను, బరకాలు కొన్నాను, సామాగ్రి అంతా నేను కొన్నాను కాబట్టి నేను రక్షణను పొందేశాను, నేను రక్షణలో ఉన్నానంటే అది తప్పే, అది తప్పేనండి. నువ్వెన్ని కోట్లు ఇచ్చినా, నువ్వెన్ని లక్షలు ఇచ్చినా, నువ్వెన్ని వేలు ఇచ్చినా, నువ్వెంత సామాగ్రి పరిచర్యకు సహకరించినా నువ్వు రక్షించబడినట్టు కాదు. నువ్వు పాటలు పాడడం వల్ల నువ్వు రక్షించబడినట్టు కాదు, నువ్వు కానుకలు ఇవ్వడం ద్వారా నువ్వు రక్షించబడినట్టు కాదు, నువ్వు వాక్యం చదివినంత మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు, నువ్వు మందిరంలోకి వస్తున్నంత మాత్రాన నీవు రక్షించబడినట్టు కాదు. మరి రక్షించబడినట్టు కంటే ఏంటి? ఆ రక్షణను ఎలా పొందుకున్నట్టు? దానికి రుజువేంటి? కొంతమంది అనుకుంటారు, దేవుడు క్రీస్తు నాకు స్వస్థతనిచ్చాడు, ఆరోగ్య పరిస్థితి నాకు బాగలేదు, మరణ పడకల మీద నుంచి హాస్పిటల్లో ఉన్నాను, డాక్టర్లే నేను బ్రతకనని చెప్పేశారు. పెన్నులు తీసుకోమని చెప్పానా? డాక్టర్లే బ్రతకడు, ఈమె బ్రతకదు అని చెప్పేశారు. క్రీస్తు నన్ను స్వస్థపరిచాడు, క్రీస్తు నన్ను బాగు చేశాడు గనుక నేను రక్షణ పొందేశాను, నేను రక్షణలోకి వచ్చేసాను, నేను రక్షణలో ఉన్నాను. అది తప్పు. క్రీస్తు నిన్ను బాగు చేసేంత మాత్రాన నువ్వు రక్షణలోకి వచ్చినట్టు కాదమ్మా. క్రీస్తు నీ ప్రాణాలు కాపాడినంత మాత్రాన నువ్వు రక్షణలోకి వచ్చినట్టు కాదు, రక్షణలోకి వచ్చినట్టు కాదు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అయ్యో ఈ కార్యం జరుగుతుందా నా జీవితంలోను అని ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించినా నువ్వు రక్షించబడినట్టు కాదు, నువ్వు రక్షణ పొందినట్టు కాదు, రక్షణ పొందినట్టు కాదు. రక్షణ పొందలేం. నేను క్రైస్తవుడును, నేను క్రీస్తును నమ్ముకున్నాను, నేను క్రీస్తును ఆరాధిస్తున్నాను, నేను క్రీస్తుకు ప్రార్థన చేస్తున్నాను, నేను క్రీస్తు యొక్క పాటలు పాడుతున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, సామాగ్రిని కొంటున్నాను, ఆ చర్చి కట్టే విధానంలో నేను ఎంతో సహకరించాను, ఎంతో నలిగిపోయాను, ఎంతో పరిచర్య చేశాను. నేను క్రైస్తవుడని పేరు తగిలించుకున్నంత మాత్రాన నేను రక్షణ పొందినట్టు కాదు. నా పేరు రూతమ్మ, నా పేరు ఎస్తేర్ రాణి, నా పేరు యోబు, నా పేరు యోహాను, నా పేరు దావీదు, నా పేరు మోషే, నా పేరు రకరకాలుగా బైబిల్ ఉన్న భక్తుల పేర్లు పెట్టుకొని నేను రక్షణను పొందేశాను, నేను రక్షణలోకి వచ్చేసానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో తెలుసా? ఇది పేరు పెట్టుకుంటే రక్షణ పొందేసినట్టే, వాక్యం చదివితే రక్షణ పొందేసినట్టే, ప్రార్థన చేసేస్తే రక్షణ పొందేసినట్టేనా? కానుకలు ఇచ్చేస్తే రక్షణ పొందేసినట్టేనా? మందిరానికి వచ్చి అలా కుర్చీలోనూ అలాగా బరకాల మీద కూర్చుంటే రక్షణ పొందేసినట్టేనా? కాదు. మీరు అలా అనుకుంటే మీరు భ్రమపడుతున్నారు. క్రైస్తవుడని పేరు పెట్టుకున్నంత మాత్రం మనం రక్షించబడినట్టు కాదండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మందిరాలకు తెల్లటి వస్త్రాలు వేసుకుంటూ వస్తారు. నేను తప్పు అనట్లేదు, కానీ ఇదిగో నేను తెల్ల బట్టలు వేసుకొని చేతిలో బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాను కనుక నేను రక్షణ పొందేశాను అనుకుంటే ఇది పొరపాటు.
తెల్ల బట్టలు వేసుకుంటే రక్షణ రాదు. నీ చేతుల్లో ఒక బైబిల్, ఒక మంచి బైబిల్ పెట్టుకొని నడుచుకుంటూ మందిరానికి వెళ్ళిపోతే నువ్వు రక్షించబడినట్టు కాదు. రక్షించబడినట్టు కాదండి. నువ్వు మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు. నువ్వు వాక్యం చదివినంత మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు. నువ్వు పాటలు పాడినంత మాత్రం నువ్వు రక్షించబడినట్లు కాదు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు రక్షించబడినట్లు కాదు. నువ్వు ఎన్ని గుప్పుళ్ళు కానుకు దేవుడి యొక్క మందిరంలో సమర్పించినా అది రక్షించబడినట్టు కాదు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడని గొప్ప సాక్ష్యం చెప్పినా అది రక్షించబడినట్టు కాదు. నేను బైబిల్లో భక్తుల పేర్లు పెట్టుకున్నానండి, నేను రక్షించబడ్డానండి, నేను రక్షణలోకి వచ్చేసానండి, రక్షణను పొందేసుకున్నాను అనుకుంటే అది పొరపాటే. మరి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నాకు రక్షణ ఎలా వస్తుంది? నేను రక్షణ ఎలా పొందుకుంటాను? తెలుసా? పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు రాయించిన పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ఒక్కసారి చదవగలిగితే, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఎవరి నోటితో ఒప్పుకోవాలంట? నా నోటితో, మీ నోటితో, ఎవరి నోటితో వారు ప్రభువుని ఒప్పుకొని, ఏమని ఒప్పుకోవాలంట? యేసు ప్రభువని, యేసు రాజని, యేసు రక్షకుడని మనము మన నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలో తెలుసా? దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవుడు 3 దినాలలో యేసుక్రీస్తు వారిని సమాధిలో నుంచి లేపాడు. మృతుల్లో నుండి ఆయన లేపిన దేవుడు నేను మరణించిన తర్వాత నన్ను కూడా లేపుతాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మకం ఉంచితే, ఆయన యందు నా యొక్క దృష్టి ఉంచితే, నా ఆలోచన ఆయన మీద ఉంచితే, యేసే ప్రభువని మన నోటితో ఒప్పుకొని క్రీస్తును లేపిన దేవుడు నన్ను ఒకానొక రోజు లేపుతాడని విశ్వాసం ఉంచాలి. ఎవరైతే అలాంటి విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ, నువ్వు ఏ దేశానికి చెందిన వాడవైనా, నువ్వు ఏ రాష్ట్రానికి చెందిన వాడవైనా, ఏ జిల్లాకి చెందిన వాడవైనా, ఏ గ్రామానికి చెందిన వాడవైనా, ఏ వర్గానికి చెందిన వాడవైనా, ఏ జాతికి చెందిన వాడవైనా నీవు రక్షించబడినట్టే. ఇది రక్షణ పొందాలంటే దానికి లేఖనం ఎలా మాట్లాడుతుంది? యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి యేసును లేపునని మనం ఒప్పుకోవాలి. క్రీస్తు నా కొరకు మరణించాడని ఒప్పుకోవాలి. క్రీస్తు నా పాపాల కొరకు తన కలవరిగిరిలో రక్తాన్ని చిందించాడని నేను ఒప్పుకోవాలి. నన్ను కడిగాడు, శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. తన గాయాల చేత నా గాయాలను కట్టాడు. నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు. నా పాపాలు కడగడానికి ఈ లోకంలో ఏ సబ్బు పని చేయలేదు, ఏ సర్ప పని చేయలేదు, ఏ రక్తము పని చేయలేదు. కానీ ఇదిగో నా పాపాలు కడగడానికి యేసు పరిశుద్ధమైన రక్తం అవసరం. ఆయన రక్తంలో నేను కడగబడ్డాను. ఆయన రక్తమే నన్ను పరిశుద్ధపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుందని ఎవరైతే అట్టి విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ ఏమవునట్టంట? రక్షించబడినట్లు. మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షింపబడుదువు. అలాగ వస్తుంది రక్షణ. పాటలు పాడితే రక్షణ రాదు, వాక్యం చదివితే రక్షణ రాదు, కానుకలు ఇస్తే రక్షణ రాదు, మందిరానికి వస్తే రక్షణ రాదు, తెల్ల బట్టలు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకొని నడిచి వెళ్ళినంత మాత్రం మనకు రక్షణ రాదు. దేవుడు నాకు స్వస్థ చేశాడు, బాగు చేశాడు, నన్ను మరణ పడకల నుంచి లేవనెత్తాడని పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే మనకు రక్షణ రాదు.
నేను ఈ మందిరం కట్టడానికి నేను స్థలం ఇచ్చాను, ఈ ఒక మందిరం కట్టుకోవడానికి నేను డబ్బులు సహాయం చేశాను, ఈ ఫ్యానులు ఈ సామాగ్రి అంతా నా కష్టార్జితంతో నేను కొన్నానని మాత్రం నువ్వు అంటే రక్షణ పొందుకున్నట్టు కాదు. అలా కూడా రక్షణ రాదు. ప్రార్థన చేసినంత మాత్రాన రక్షణ రాదు, వాక్యం చదివినంత మాత్రాన రక్షణ రాదు, పాటలు పాడినంత మాత్రాన రక్షణ రాదు. రక్షణ క్రీస్తు నా ప్రభువు అని నేను ఒప్పుకోవాలి. నా కొరకు రక్తాన్ని కార్చడని ఒప్పుకోవాలి. రక్తాన్ని కార్చడని ఒప్పుకోవాలి. నన్ను కడిగిన రక్తం నా యేసు రక్తం, ఆయన రక్తం తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరు, ఎవరు నన్ను పరిశుద్ధపరచలేరు, ఎవరు నన్ను శుద్ధి చేయలేరని విశ్వాసం ఉంచాలండి. ఈ విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? ఈ విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? క్రైస్తవులారా, క్రీస్తుని వెంబడిస్తున్న వారులారా, క్రైస్తవ సమాజంలో సంఘంలో చేర్చబడిన సంఘ సభ్యులారా, మీరందరితో దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మత్తయి గారు రాసిన సువార్త ఈ యొక్క విశ్వాసం ఎప్పటి వరకు ఉంచాలో తెలుసా? ఈ విశ్వాసం ఎప్పటి వరకు మనం ఉంచుకోవాలో మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో మంచి మాట మనకి కనిపిస్తుందండి. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. మనం ఎప్పటి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట, అంతం వరకు సహించిన వాడెవడో. అంతం వరకు ఎవరైతే సహిస్తారో, సహనం కలిగి ఉంటారో, ఓర్పు కలిగి ఉంటారో, దేన మనసు కలిగి ఉంటారో, ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షింపబడినట్టు. ఎప్పటి వరకు సహించాలంట? అంతం వరకు. నేను సమాధికి వెళ్ళేంత వరకు నేను సహించాలి. అంతం వరకు సహించాలి. ఒకవేళ బ్రతికుంటే క్రీస్తు రాకడ వరకు నేను సహించేవాడిగా ఉండాలి. ఒకవేళ మన పోకడ ముందు జరిగితే మనం సహించేవారుగా మనం ఉండాలి. అంతం వరకు ఎవరైతే సహిస్తారో, అంతం వరకు ఎవరైతే ఓర్చుకొని ఉంటారో, ఎవరైతే అంతం వరకు సహనం కలిగి దీన మనసు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతారో వారు రక్షింపబడినట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారే రక్షించబడతారు. అంతేగాని నేను లిస్ట్ చెప్పాను కదా, పక్కన ఏం జరుగుతుందో చూడండి. పక్కన ఎవరు ఆడుకుంటున్నారో, ఎవరు పడుకుంటున్నారో, ఎవరు ఎటకారాలు ఆడుకుంటున్నారో అని చూసి రెండేని పీకండి. లేకపోతే మైక్ పెట్టి పక్కన పెట్టి నేను వచ్చి మధ్యలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? చూడండి, పక్కనే చూడండి, పక్కన ఏం జరుగుతుందో చూడండి. నేను చూస్తున్నాను ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు అందరం చూస్తున్నాను. మార్కులు ఏమంటే పెన్ ఎట్టుకొని మార్కులు వేస్తాను. ఇక్కడ అమృతకి ఎంత, నిహారికి ఎంత, శ్యాముకి ఎంత, ఇలా వేసుకుంటూ పోతాను. అయినా దేవునికి మహిమ కలుగును కాదు. అంతం వరకు సహించేవారుగా ఉండాలి. అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షింపబడినట్టు. ఈ రక్షణ ఎలా ఉండాలో తెలుసా? చాలామంది అనుకుంటారు, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని పాటలు పాడుతున్నాను, దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చాలా చక్కగా చదువుతున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను మందిర పరిచర్యలో పాలుపంపులు పొందుకుంటున్నాను, అన్ని దాంట్లో నేను విశ్వాసగా నేను ఉన్నాను, చాలు నేను రక్షింపబడినట్టే అనుకుంటే అది కూడా పొరపాటేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు, నువ్వు అమ్మాయి పక్కన ఏం చేస్తుందో నీకు సమ్మగా ఉందా, హాయిగా ఉందా అరుస్తున్నాను, అయినా సరే ఆ పిల్ల అలాగే జడలేస్తుంది, అలాగే బట్టలు ఎందుకు అసలు నీ సమ్మగా ఉంటుందా అంటున్నాను నేను. నీకేం పక్కన స్పందించవా? ఎందుకు లేకపోతే మానే ఇంటికి వెళ్ళిపో, చర్చిలో ఇష్టం లేకపోతే వెళ్ళిపో, అమృత నిన్నే అడుగుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేను విశ్వాసిని, నేను రక్షించబడినట్టుగంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించిన మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములో, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీస్తున్నారా? వాక్యం తీస్తున్నారా? చదువుతున్నారా? చదవండి, ఎవరైనా చదవండి.
2 అధ్యాయం 26 నేను తీశాను. మనసుకో పెన్న పెట్టుకున్నారు, మనసుకో బైబిల్ పెట్టుకున్నారు కదా. యాకోబు రాసిన పత్రిక 2 అధ్యాయం 26 చదువుతున్నారు ఎవరైనా? చూడండి, ఆ కింద లైన్ ఒక మాట, అద్భుతమైన మాట రాయించాడు. కింద లైను, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నీ విశ్వాసంలో ఏముండాలో తెలుసా? క్రియ ఉండాలి. నీ విశ్వాసంలో ఒక పని ఉండాలి. నేను విశ్వాసనండి, నేను రక్షణ పొందేశానండి, నేను రొట్టె తీసుకుంటానండి, నేను ద్రాక్షారసం తీసుకుంటున్నానండి, నేను చక్కగా పాటలు పాడుతానండి, చక్కగా వాక్యం చదువుతున్నానండి, చక్కగా కానుకలు ఇస్తున్నానండి, చక్కగా బైబిల్ తీసుకొని క్రమాన్ని నేను పాటిస్తున్నానండి. ఇవన్నీ చెప్పుకుంటున్న మనము, విశ్వాసులుగా చలామవుతున్న మనము, దేవుడు ఏమంటున్నాడంటే క్రియల లేని విశ్వాసం అది మృతం. ఆ విశ్వాసం చచ్చిపోయింది. అది బ్రతికున్న విశ్వాసం కాదు, అది సజీవమైన విశ్వాసం కాదు. పేరుకు మాత్రం విశ్వాసమే. నువ్వు చెప్పుకో, గొప్పగా చెప్పుకో, నేను పలానా సంఘంలో విశ్వాసని, పలానా దేవుని యొక్క విశ్వాసని గొప్పగా చెప్పుకో. కానీ ఆ విశ్వాసంలో జీవం ఉండాలి. ఆ విశ్వాసము మృతము లేనిదిగా ఉండాలి. ఈ క్రియలు లేని విశ్వాసం అది మృతము. క్రియ అంటే ఏంటంట? దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 10 ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. అసలు ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించాడో, ఎందుకు ఈ లోకానికి మనల్ని పంపించాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 2 అధ్యాయం 10 ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మళ్ళీ దేవుడు ఎందుకు పుట్టించాడంట? సత్క్రియలు చేయడానికి దేవుడు మనలను ముందుగా సిద్ధపరిచి మనలను సత్క్రియలు చేయుటకు సృష్టింపబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాం. మంచి పనులు చేయాలి మనం. నేను రక్షణ పొందుకున్నాను, నేను విశ్వాసని అనుకుంటున్న మనము మంచి పనులు చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, ఉపకారం చేయు మరువకుడి. ఉపకారము చేయడం మీరు మర్చిపోకండి అని దేవుడు రాయించాడంటే అర్థం ఏంటి? మనం మర్చిపోతాం. మంచి చేయడం మనం మర్చిపోతాం, సహాయం చేయడం మనం మర్చిపోతాం, ఎదుటి వారిని ప్రేమించడం మనం మర్చిపోతాం, ఎదుటి వారికి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మనం మర్చిపోతాం. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో బాగలేకుండా హాస్పిటల్లో కానీ ఇంటిలో రోగిగా ఉంటే మరి మర్చిపోతాం. కనుక మన దేవుడు ఏమంటున్నాడంటే ఉపకారం చేయు మరువకండి. మీరు మర్చిపోకండి, సహాయం చేయండి. మీరు వారిని పరామర్శించండి, వారిని పలకరించండి, వారి ఆప్యాయంగా మాట్లాడండి, వారికి మీరు ధైర్యాన్ని చెప్పండి, వారికి భరోసానివ్వండి. వెన్ను తట్టి భయపడకు, ధైర్యంగా ఉండి ఏం కాదనే ఒక ధైర్యమైన ఒక మాటను ఇవ్వండి. ఇలా భుజం తట్టి ఏమవ్వదు, భయపడకు, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, పోతుందిలే, నీకు వచ్చిన రోగం పోతుందిలే, డాక్టర్ మంచాడు, మందులు మంచివి, చక్కగా దేవుడు నిన్ను కాపాడతాడులే అని ఒక విశ్వాసంగా ఉన్న నేను ఒక భరోసా ఇవ్వాలి, ఒక ధైర్యం చెప్పాలి. ధైర్యం చెడిన వారికి మనం ధైర్యం చెప్పేవారుగా మనం ఉండాలి. మన సత్క్రియలు చేయాలి. నశించిపోతున్నారు, వాక్యం తెలియలేని ప్రజలు నరకాగ్నికి జారిపోతున్నారు. చెయ్యి పట్టుకొని పైకి లేపాలి, సువార్తను అందించాలి, సత్యమును అందించాలి, అసత్యములో ఉన్న ప్రజలకు సత్యాన్ని బోధించాలి, ప్రకటించాలి. అయ్యా, మా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నన్ను కాపాడగలిగిన గొప్ప దేవుడైనా, సమర్థత కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. అసత్యంలో ఎంతకాలం ఉండిపోతావు? ఒక సత్క్రియ చేయి, సత్యంలోనికి నడిపించు. నువ్వు ఒక విశ్వాసవి, నువ్వు రక్షణ పొందావనడానికి రుజువులు ఇవన్నీ.
ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను నా తల్లి నా బంధువులందరూ క్షేమంగా ఉన్నాం, వాడెవడో పోతే నాకేంటి అనుకుంటే, దేవుడు అలా అనుకుంటే నిన్ను నన్ను రక్షిస్తాడా? అలా అనుకుంటే దుమ్ములపేట నుంచి మూలపేట ప్రాంతానికి నన్ను నడిపిస్తాడా? కాదు కదా. అందరి బాగోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అది ఏ దేశానికి చెందినవాడైనా, ఏ రాష్ట్రానికి చెందినవాడైనా, ఏ గ్రామానికి చెందినవాడైనా, ఏ జిల్లాకి చెందినవాడైనా, ఏ వర్గానికి, ఏ జాతికి, ఏ కులానికి చెందినవాడైనా దేవుడు విడిచిపెట్టడు. అందరికీ ఆయన బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఆ దేవుణ్ణి అనుసరిస్తున్న మనం కూడా అలాంటి సత్క్రియలు మనం చేసేవారుగా ఉండాలి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు, మీరు అండలు చేసుకోండి, రాసుకోండి, రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు సత్క్రియ చేయవలెను, సత్క్రియ చేయవలెను. ఇది ఒక విశ్వాసకు ఉన్న ఒక గొప్ప క్యారెక్టర్. అది ఒక క్రైస్తవుడుకున్న ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? సహాయం చేయాలి, సహాయం చేయాలండి. మిషనరీలు మన భారతదేశానికి ఎన్ని త్యాగాలు చేసే తెలుసా? అక్షరాలు రాని మన దేశానికి అక్షరాలు నేర్పించారు. బట్టలు వేసుకోవడం చేత కానీ మన దేశానికి బట్టలు వేసుకోవడం నేర్పించారు. వాహనాలు నడపడం చేత కానీ మన దేశానికి వాహనాలను తయారు చేసి ఇచ్చారు. ఈరోజు ఫ్లైట్ ఎక్కేస్తున్నాను, ఎవరు తయారు చేశారు? ఒక క్రైస్తవుడు తయారు చేశాడు. ఈరోజు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాం, దాన్ని డిజైన్ చేసింది ఎవడు? దాని మిషన్ తయారు చేసింది ఎవరు? ఒక క్రైస్తవుడు. ఈరోజు ఈ మైక్ మాట్లాడుతున్నానంటే ఈ మైక్ తయారు చేసింది క్రైస్తవుడు. ఈరోజు లైట్లో మనం పట్టపగల్లాగా ఈ యొక్క రేక్ సెట్లో మనం ఉంటున్నామంటే థామస్ అల్వా ఎడిషన్ బల్బు కనిపెట్టాడు. ఫ్యాన్, కరెంటు, వాహనాలు, బస్సులు, ట్రైన్లు, ప్రతిదీ కూడా. ఆఖరికి ఒక విషయం చెప్పనా, స్త్రీలకు జాకెట్లు కూడా ఒక క్రైస్తవురాలు వేసింది తెలుసా? మన భారతదేశ చరిత్రలోకి వెళ్ళిపోతే స్త్రీలకు జాకెట్లు ఉండేవి కాదు. కానీ ఒక క్రైస్తవరాలు, ఒక మిషనరీ, ఆమె పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ మిషనరీ మన భారతదేశానికి స్త్రీలకు వస్త్రాలను కప్పింది, స్త్రీల అవయవాలను కప్పింది. గొప్పవారు ఉన్నారండి, సహాయం చేశారు, సహాయం చేశారు తెలుసా? సహాయం చేశారు. ఈరోజు పెన్న రాస్తున్నాం, పెన్ను ఇంకు పెన్ను తయారు చేసింది ఎవరు? ఎవరండి? చక్కగా ప్రింటింగ్ వచ్చేస్తుంది కదా, జిరాక్స్లు వచ్చేస్తున్నాయి కదా, అన్నీ తయారు చేసింది తెలుసా? క్రైస్తవుడు. దేవుని నమ్ముకునే బిడ్డలు. భారతదేశం మాకెందుకు? మా దేశంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, ఆ దేశానికి మేమెందుకు త్యాగం చేయాలి? మా ఆస్తులు ఎందుకు అమ్ముకొని ఆ దేశానికి సహాయం చేయాలి? మా ఆస్తులు, మా యొక్క అంతస్తులు, మా యొక్క అందచందాలు విడిచిపెట్టి, మా ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి, మా సమయాన్ని విడిచిపెట్టి, మా ఆరోగ్యాన్ని విడిచిపెట్టి ఆ భారతదేశానికి వెళ్ళి మేము రోగులైపోవడం ఎందుకు? ఆ భారతదేశానికి వెళ్ళి మేము ఆస్తులన్నీ అమ్మేసుకొని వాళ్ళకి సహాయం చేయడం ఎందుకు అని అనుకోలేదండి. రక్షణను పొందేవారు ఏమనుకుంటారు తెలుసా? ఎక్కడ ఎవరికి కరెంట్లు లేవో, ఈరోజు చూడండి, ఒక ఏజెన్సీ ప్రాంతాలు, కొండల ప్రాంతాలకు వెళ్ళిపోండి, అక్కడ కరెంట్లు ఉండవు తెలుసా? కొన్ని కిలోమీటర్లు నడవాలి. ఫోన్ మాట్లాడాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాలి. ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే చేతులతోని మోసుకొని రావాలి. అలాంటి యొక్క మారుమూల గ్రామాలకు కూడా ఈరోజు దేవుని బిడ్డలు తన కష్టార్జితాన్ని వెచ్చించి సోలార్ లైట్లు వేస్తున్నారు, సెల్ ఫోన్లు ఇస్తున్నారు, లైట్లు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అక్కడ స్కూల్స్ కడుతున్నారు, హాస్పిటల్స్ కడుతున్నారు, అక్కడ టీచర్స్ వెళ్తున్నారు, అక్కడ పాస్టర్లు పంపిస్తున్నారు, అక్కడికి డాక్టర్ని కూడా పంపిస్తున్నారు. అంగన్వాడీ నుంచి ఎంతోమందిని ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ నర్సింగ్ తీసుకుంటుంది ఎవరో తెలుసా? క్రైస్తవులే. సహాయం చేసేవారు క్రైస్తవులు. కుష్టి రోగులను బాగు చేసిన మదర్ తెరిసా, కుష్టి రోగులను అంటరానితనంగా ఊరి చివరను పడేసిన మన దేశంలో ఉన్న ప్రజలను దేశం కాని దేశం వచ్చి తన ప్రేమను తెలియజేసింది. క్రీస్తు ప్రేమను తెలియజేసింది. సహాయం చేయాలి, సత్క్రియలు చేయాలి. అందుకే కదా దేవుడు మనం పుట్టించాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. మన క్రియలు ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి క్రియ ఉండాలి, మంచి పనులు ఉండాలి, మన జీవితాన్ని దేవునికి నచ్చే విధంగా ఉండాలి. మనం నచ్చినట్లుగా ఉండాలి, మనకు నచ్చినట్టుగా మనం బ్రతకూడదండి. దేవుడు నిన్ను నన్ను చూసి గర్వపడాలి, దేవుడు నిన్ను నన్ను చూసి సంతోషపడాలి, దేవుడు నిన్ను నన్ను చూసి సంతోషించాలి, ఆనందించాలి. అట్టి సత్క్రియలు మనం చేయాలి.
అట్టి యొక్క పనులు మనం చేయాలి, అట్టి యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి. దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి, కానీ నాకు నచ్చినట్టుగా నేను బ్రతకడానికి వీలు లేదు. దేవుడు ఆకాశమందును మనం చూస్తున్నప్పుడు, అయ్యో నా బిడ్డ ఎంత మంచి పనులు చేస్తుంది అని దేవుడు నీ కోసం నా కోసం ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వాలి, గొప్ప సాక్ష్యం ఇవ్వాలండి. మన జీవితాలను దేవుడు బాగు చేస్తాడు, మన జీవితాలను దేవుడు బలపరుస్తాడు, మన జీవితాలను దేవుడు ఏం చేస్తాడు, సరిచేస్తాడు. అట్టి ఆ ఆలోచనలోకి నువ్వు ఉండండి, ఖచ్చితంగా దేవుడు నీకు ఖచ్చితంగా సహాయాన్ని పంపిస్తాడు. మనం క్రీస్తులా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? క్రీస్తులా ప్రేమించాలి. ఇదిగో నేను మరొకసారి చెప్తున్నాను, నేను మందిరానికి పోయినంత మాత్రాన్ని రక్షింపబడినట్టు కాదు, పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకుని వచ్చినంత మాత్రాన, దేవుని చేత స్వస్థతలు పొందినంత మాత్రాన, దేవుడికి సహాయం చేసినంత మాత్రాన, దేవుడికి ఇంత సామాగ్రి ఇంత స్థలం ఇచ్చినా రక్షణ పొందేసినట్టు కాదు. మనము క్రీస్తుని విశ్వాసం ఉంచాలి, క్రీస్తు మీద నమ్మకం ఉంచాలి. క్రీస్తే నా దేవుడని నమ్ముకోవాలి. నన్ను పుట్టించినవాడు ఆయనే, నన్ను కాపాడుతుంది ఆయనే, నాకు బువ్వ పెడుతుంది ఆయనే, నాకు ఊపిరి పోస్తుంది ఆయనే, నాకు త్రాగడానికి నీళ్ళిస్తుంది ఆయనే. అంత మాత్రమే కాదు, నేను చేసిన పాపముల కొరకు నా కొరకు మరణించాడు నా యేసు. నేను చేసిన పాపాల అపరాధముల కొరకు నేను చచ్చిపోను, నిన్ను బ్రతికించాడు క్రీస్తు. ఎలా బ్రతికించాడంటే తన రక్తాన్ని ధారపోసి తన శరీరాన్ని నలగగొట్టుకొని నన్ను రక్షించాడని విశ్వాసం ఉంచాలండి. దేవుడు అద్భుతమైన మాట ఏమంటున్నాడో తెలుసా? మీరు మీ సొత్తు కాదురా నాయనా, విలువ పెట్టి కొనబడిన ప్రజలు, నా ప్రజలు మీరు. చూద్దాం మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. మీ శరీరాన్ని మీకు నచ్చినట్టుగా మీరు వాడకండి, మీకు నచ్చిన ఆలోచన ప్రకారంగా మీరు వెళ్ళిపోకండి, మీకు నచ్చిన చోటకు మీరు వెళ్ళిపోకండి. మీరు మీ సొత్తు కాదరా, మీరు నా సొత్తు. విలువ పెట్టి కొనుక్కున్నాను మిమ్మలను, విలువ పెట్టి మిమ్మలను కొనుక్కున్నాను. చూద్దాం ఆ మాట. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఏం విలువ పెట్టాడు మన దేవుడు? ఏం విలువ పెట్టాడు తెలుసా? తన శరీరాన్ని నాగల దున్నినట్టుగా దున్నించుకుని ఒక విలువైన శరీరంగా నీదు నాది ఉండాలని, ఒక మహిమ శరీరం నువ్వు నేను ధరించుకోవాలని, నీవు నేను ఆయన మహిమలోనికి వెళ్ళాలని మనలను తన శరీరాన్ని నలగొట్టబడి విలువ పెట్టి మనం కొనుక్కున్నాడు. నీవు నేను చేసిన పాపాలు, క్షమింపబడని పాపాలు ఎన్నో ఉన్నా ఎవరు చేయలేని త్యాగాన్ని తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తం చేత మనలను కొనుక్కున్నాడు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. తన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు ఆయన, సంపాదించుకున్నాడు ఆయన. ఎక్కడో పనికిరాని మనలను పనికొచ్చే పాత్రలుగా మనల్ని వాడుకుంటున్నాడు ఆయన. క్రీస్తు తన సొంత రక్తాన్నిచ్చి సంపాదించుకునే ఈ సంఘం ద్వారా దేవుని మహిమపరచాలి. ఆయన మాత్రమే మహిమపరచాలి, ఆయన మాత్రమే మనం మహిమపరిచేవారుగా మనం ఉండాలి, మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఒక 5 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. ఒక అద్భుతమైన మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, మీరు అండలించండి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తమే మనలను పవిత్రులుగా చేస్తుంది అని విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడినట్టు.
యేసు రక్తం ప్రతి పాపము నుండి. నువ్వు హత్య చేసావా, నువ్వు వ్యభిచారివా, నువ్వు త్రాగుబోతువా, నువ్వు నరహంతకుడువా, అబద్ధకుడువా, నువ్వు మోసగాడువా, నువ్వు ఎలాంటి వాడవైనా నన్ను కాపాడు ప్రభువా అని మనసారా పశ్చాత్తాపపడితే, మనసారా ఆయన పాదాలు గుండులు రోదిస్తూ బాదుకుంటూ ఆయన ఆకాశం వైపుకు చేతులు చాపి, ప్రభువా ఏ అర్హత లేదయ్యా, నేను తండ్రి అని పిలవడానికి నాకు కూడా అర్హత లేదు ప్రభువా అని నువ్వు విజ్ఞాపన, మనవపూర్వకంగా విజ్ఞాపన చేస్తే, ప్రభా నన్ను శుద్ధినిగా చేయి ప్రభా, ప్రభా నన్ను కడుగు ప్రభా, ఈ కుళ్ళిపోయిన ఈ యొక్క మైలితో ఉన్న నాకు జీవితాన్ని, పాడైపోయిన నా బ్రతుకును ప్రభా రక్తంతో కడుగు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉంటే ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంట, యేసు రక్తం ప్రతి పాపములను పవిత్రులుగా చేస్తుందని, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అట్టి విశ్వాసం ఎప్పుడైతే నీకు వస్తుందో, నువ్వు రక్షణ మార్గంలో ఉన్నట్లు లెక్క. అట్టి అక్క అడిజాడలో నువ్వు నడుస్తున్నావో అప్పుడు నువ్వు రక్షింపబడినట్టు లెక్క. అప్పుడే కదా నువ్వు రక్షింపబడినట్టు, అప్పుడే కదా నువ్వు రక్షణలో ఉన్నట్టు. క్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు కలిగి ఉండండి. సంఘంతో దేవుడు నేరుగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సంఘంతో దేవుడు నేరుగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పిలుపుల రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలుపుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ఒక మంచి మాట కనిపిస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసే మీరును కలిగి ఉండండి. ఆయన ఏం చేశాడు తెలుసా? క్రియ చేశాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. నిన్ను నన్ను కాపాడడానికి తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు, తన రక్తాన్ని కార్చాడు, మహిమనంతా విడిచిపెట్టి సామాన్యుడిగా లోకానికి వచ్చాడు. సామాన్యుడిగా ఏమీ లేనివాడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఆకాశం ఆయనది, భూమి ఆయనది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అవన్నీ విడిచిపెట్టి ఒక తగ్గించుకొని దీనత్వం కలిగి, సాత్వికం కలిగి, ఓర్పు సహనం కలిగి తన మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి సామాన్యుడిగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్నో నిందలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో పిడుగుతులు గుద్దించుకున్నాడు. సొంత వారే అనరాని మాటలతో క్రీస్తుని అవమానించిన సహించాడు నా ప్రభు. ఆ మనసు మీరు కలిగి ఉండండి, ఆ మనసు కలిగి ఉండండి. నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమని విశ్వాసంలోనికి మీరు వెళ్ళండి. పిలుపు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుందండి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, నేను బ్రతికినా చావినా క్రీస్తు కొరకే బ్రతుకుతానయ్యా, క్రీస్తు కొరకే నేను అడుగులేస్తానయ్యా, క్రీస్తు కొరకే నేను ఆలోచిస్తానయ్యా, క్రీస్తు కొరకే ఈ చేతులు పనిచేస్తాయి, క్రీస్తు కొరకే ఈ పాదములు పరిగెడతాయి, క్రీస్తు కొరకే ఈ మెదడు ఆలోచిస్తుంది, క్రీస్తు కొరకే ఈ కళ్ళు పనిచేస్తాయి, క్రీస్తు కొరకే నా హృదయం పనిచేస్తుంది, క్రీస్తు కొరకే నా అవయవం అంతా పనిచేస్తుంది. నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, నేను బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతుకుతాను. నాకు ఒకవేళ చావు వస్తే అది లాభకరంగా ఉంటుంది అని విశ్వాసం ఉంచాలండి. అప్పుడే కదా నువ్వు రక్షించబడినట్టు. అంతం వరకు నువ్వు సహించాలి, అంతం వరకు సహించాలి. పాటలు పాడినంత మాత్రం నువ్వు రక్షించబడినట్టు కాదు, వాక్యం చదివినంత మాత్రం నువ్వు రక్షించబడినట్టు కాదు, ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు రక్షించబడినట్టు కాదు, కానుక ఎక్కువ వేసినంత మాత్రం నువ్వు రక్షించబడినట్టు కాదు, ఎంత పరిచర్యకు సహకరించినంత మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు, దేవుని చేత స్వస్థతను పొందుకున్నంత మాత్రాన, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నంత మాత్రాన, తెల్లబట్టలో చెంకలో బైబిల్ పెట్టుకొని మందిరానికి వెళ్ళినంత మాత్రం మనం రక్షించబడినట్టు కాదు. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మనసులో పెట్టండి, మనసు పెట్టండి, మనసు పెట్టి హృదయంలో దాచుకోండి. అలాగని మనము క్రీస్తును ప్రభువుని మనం ఒప్పుకొని, యేసు ప్రభువు అని మనం నోటితో ఒప్పుకుంటే, మా పాపాలను కడిగేవాడు ఆయనే, మా నిజదేవుడు ఆయనే, ఏకైక గొప్ప దేవుడు ఆయనే, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకంగా బ్రతికిన వాడైనా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన కొరకు పరలోకాన్ని సిద్ధం చేసిన గొప్ప దేవుడు. నీవు నేను చేసిన అపరాధములు, పాపములు
క్షమించరాని పాపములు కూడా కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మనలను నిత్యత్వంలోనికి నడిపించి ఒక మహిమలోకానికి మనలను ప్రవేశపెట్టి మనకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ నిత్యత్వంలో యుగయుగాలు సంతోషంగా దేవుని స్తుతించేవారుగా ఆనందించేవారుగా ఆకలి లేని ఆ లోకములో, దప్పిక లేని ఆ లోకములో, అనారోగ్యం లేని ఆ లోకములో, స్వార్థం కుళ్ళు అసూయ లేని ఆ లోకములో మనల్ని ప్రవేశపెట్టాలని ఈ పాపపు లోకానికి సామాన్యుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు త్యాగం చేసిన ప్రభు మనసు కలిగి ఉండాలి. మనం అట్టి మనసు దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యను ముగించుకుందాం. ప్రార్థన అనంతరం మరి వీడియో ఆఫ్ చేయండి. మహాపరిశుద్ధుడమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ మాటలు విన్నాం ప్రభా. మా హృదయాలను భద్రపరుచుకునే ఆలోచన మాకు దయచేయండి. నీ మాటలు ఎంత పవిత్రమైనవో, నీ మాటలు ఎంత పరిశుద్ధమైనవో, నీ మాటలు మనుషులను ఎంత బాగు చేస్తాయో ప్రభా మేము విన్నాం ప్రభా. నిజమే ప్రభా. ప్రభా మందిరానికి వెళ్ళినంత మాత్రమే రక్షించబడినట్టు కాదు, పాటలో వాక్యం చదివినంత మాత్రాన, స్వస్థత పొందినంత మాత్రాన, తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని వచ్చినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, పరిచయం సహకరించినంత మాత్రాన ప్రభా అతన్ని మేము రక్షించబడినట్టు కాదు. కానీ ప్రభా నీవే నా దేవుడు అని, మృతుల్లో నుండి నన్ను లేపేవాడు నీవేనని, నాకు నిత్యత్వం కలిగి చేసిన వాడు నీవేనని, పరిశుద్ధుడు అని, నా పాపాల కొరకు మరణించిన వాడు నీవేనని మా నోటుతో ఎవరైతే మేము ఒప్పుకుంటామో మేమందరం రక్షించబడినట్టే ప్రభా. ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకునే ఆలోచన, జ్ఞానం, వివేకను మీకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్యను నానాటికి మీరు అభివృద్ధి పరిచి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే సంఘము కొనడానికి కృప చూపించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.